ఓం నమ శివాయ. శివాయ నమః. హర హర మహాదేవ. శంభో శంకర. స్వామి శంకర, సాధారణంగా ఎప్పుడు ఏదో శివరాత్రి రోజు లేదా ఏదైనా శుభదినాలలో లేదా కార్తీక మాసంలో శివారాధనను ఎక్కువగా చేసిన నాకు ఆరుద్ర నక్షత్రపు అరుదైనటువంటి పూజలు చేసుకునే అవకాశాన్ని కల్పించావు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, స్వామి, నీ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. అదే స్వామి, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. ఏ జన్మ పుణ్యమో తెలియదు, నీ పూజలు చేసుకునే అదృష్టాన్ని నాకు ఇచ్చావు. ఆరుద్ర నక్షత్రపు పూజ అంటున్నావు. ఆరుద్ర నక్షత్రం అంటే నీ జన్మ నక్షత్రంగా భావించమన్నావు. కాబట్టి నీ జన్మ నక్షత్రం రోజున చేసేటువంటి నీ ఆరాధన నేను చేరుకుంటుంది అనే విధంగా భావించమంటున్నావు. ఆరుద్ర నక్షత్రం అత్యంత అద్భుతమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున శివారాధన అత్యంత విశేషం. కాబట్టి ఈ రోజున చేసేటువంటి పూజకు ఎంతో విశిష్టమైనటువంటి ఫలితం ఉంటుంది. అంటే ఫలితం అంటే ఏదో ఆస్తులు అంతస్తులు కాదు, మనశ్శాంతి. శివారాధనలో ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి విషయము మనకు స్వామి అనుగ్రహించి మనశ్శాంతి, స్థిరత్వం, ఆత్మశుద్ధి ఇవి ఎన్ని కోట్లు పెట్టినా రానివి. కాబట్టి శివారాధన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఆత్మశుద్ధి. స్వామి పరమేశ్వర, నీలాగే మాకు కూడా నిర్మలత్వాన్ని ఇవ్వు. సర్వం నీవే అయినా నిర్మలంగా ఉంటావు. నీలాంటి నిర్మలమైనటువంటి మనసును నాకు ఇవ్వు స్వామి అని కోరుకుంటూ ఒక్కసారి శివలింగాన్ని చూసామంటే నిజంగా మన మనసుకు నిర్మలత్వం అంటుకుంటుంది. ఒకసారి మనస్ఫూర్తిగా హరహర మహాదేవ శంభో శంకర అంటూ తలవంచి స్వామిని ఒక్కసారి స్మరణ చేశామంటే మనసు నిర్మలమవుతుంది. నిజంగా చెప్పాలంటే శివపరమాత్మ అంతటా విశ్వాన్ని ఏలే స్వామి. కానీ ఎంత నిర్మలమైనటువంటి వారు అందరికీ తెలుసు. మరి అలాంటి శివారాధన మనకు ఏమిస్తుందని చెప్పగలం? ఒక్క మనశ్శాంతిని, ఆత్మశుద్ధిని తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరూ అత్యంత విశిష్టమైనటువంటి ఆరుద్ర నక్షత్రపు పూజలు చేసుకొని ఆ స్వామి వారి యొక్క కృపకు పాత్రులు. ఆరుద్ర నక్షత్రము ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల ఏ రోజున వస్తుందో మనము తెలుసుకొని ఆ రోజున శివారాధనను చేయాలి. ఆరుద్ర నక్షత్రం పూజను ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది. శివాలయాలలో ఈ పూజలను సాయంకాల సమయాలలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. మీకు వీలైతే శివాలయాలలో జరిగే 108 పార్థివ లింగాలతో చేసేటువంటి పూజలకు హాజరు కావచ్చు. శివాలయాలకు వెళ్ళి శివపూజలు చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడికైనా వెళ్ళి అయ్యా పరమేశ్వర స్వామి అంటూ చెంబుడు నీటిని స్వామివారిపై అభిషేకించారంటే చాలు, ఆ రోజున స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏదైతే మనకు అవసరమో అది ప్రసాదిస్తాడు స్వామి. మనము ప్రత్యేకించి ఏది కోరుకోవలసినటువంటి అవసరం లేదు. ఆ పరమేశ్వరుడికి సర్వం తెలుసు. ఏ నెలలో ఏ రోజున ఆరుద్ర నక్షత్రం వస్తుందో నేను పైన డిస్ప్లేలో ప్లే చేస్తాను, ఒకసారి గమనించగలరు. రాబోయే మే నెలలో మే 2, మే 29 2 రోజులలో ఆరుద్ర నక్షత్రం వస్తుంది. అనగా ఒకటే నెలలో 2 రోజులలో విశేషంగా ఆరుద్ర నక్షత్రం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా స్వామివారి సేవలో తరించండి. శివయ్య యొక్క జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం పూజను ప్రతి నెల చేసుకోవడానికి ప్రయత్నించి స్వామివారి కృపకు పాత్రలు కండి. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి అందేలాగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. హరహర మహాదేవ శంభో శంకర. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.